హాయ్ ఫ్రెండ్స్, జై భీమ్ టు ఆల్. నమో బుద్ధాయ. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే దళితులపై దాడులు రోజు రోజు పెరుగుతూనే ఉన్నాయి. అవమానాలు, చీత్కారాలు, కొట్టడాలు, హత్యలు, రేపులు దళితులపైన అంటే వారు ఈ భారతదేశంలోని ప్రజలు కాకుండా పోయారనే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఎక్కడ చూసిన వివక్షలు, ఎక్కడ చూసినా తిట్టడాలు, కొట్టడాలు, అవమానాలే కనబడుతున్నాయి. రోజు వార్తల్లో కనబడే అంశాలే మనకు ఈ సోషల్ మీడియా ద్వారా తెలుస్తున్నాయి. కానీ కనబడని ఇంకా ఎన్ని వివక్షలు, ఎన్ని హత్యలు, ఎన్ని రేపులు జరుగుతున్నాయో ఎవరికి ఎరుక. అంటే దళితులపై మనుషులు కాదన్నట్టు సమాజంలో ప్రవర్తిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం ద్వారా స్వేచ్ఛ, సమానత్వం, సౌహృదత్వం ఈ భారత రాజ్యాంగంలో అందరికీ కల్పించినా కానీ సమానత్వం అనేది ఎక్కడ కనబడడం లేదు. ఎక్కడ చూసినా కానీ అదే వివక్షలు, అదే దళితులపై హత్యలు ఇవే జరుగుతున్నాయి. బాబాసాహెబ్ ఆనాడే అన్నాడు, నువ్వు ఏ దిక్కున తిరిగి చూడు, దారికి అడ్డంగా నిలబడే పెనుభూతమే కుల వ్యవస్థ అని చెప్తాడు. నువ్వు ఎక్కడ ఉన్నా కానీ కుల వ్యవస్థ అనేది బయటపడుతూనే ఉంటుంది, అడ్డంగా ఉంటుంది. అడ్డుగోడలాగా ఈ కుల వ్యవస్థ అనేది దళితులకు ఎప్పుడు అడ్డుగోడలాగా ఉంటూనే ఉంటుందని బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు. అంటే ఫస్ట్ మనము ఈ కులాన్ని అనేది సమానత్వంగా, కులాన్ని అనేది చంపేస్తేనే మనము రాజకీయ సంస్కరణ కానీ ఆర్థిక సంస్కరణ కానీ సాధించగలుగుతామని బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాడు. అంటే ఏనాడు మనం ఈ కులం అనేది, ఈ కుల గోడలు అడ్డుగోడలను మనం కులగొడతామో అప్పుడే మనం రాజకీయ సంస్కరణ కానీ ఆర్థికంగా కానీ ఎదగడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎన్నాళ్ళు అయితే ఈ కులం అనే అడ్డుగోడ ఉంటుందో అన్ని రోజులు మనము ఈ కులాన్ని పట్టుకొని మనపై వివక్షలు, ఈ హత్యలు, రేపులు జరుగుతూనే ఉంటాయని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు. ఇక్కడున్న హిందూ సమాజంలోని ప్రతి ఒక్కరూ ఏ ఒక్కరు ప్రశ్నించరు. అంటే అక్కడ వివక్ష జరుగుతున్నాయి, దళితులపైనే రేపులు జరుగుతున్నాయి, దళిత మహిళలపైనే మానభంగాలు జరుగుతున్నాయి అనేటివి అంతా గ్రామంలో చూస్తుంటారు. కానీ కట్టుకథలాగా వారి మాత్రం ప్రశ్నించరు. ఇక్కడ వచ్చేసి దళితుల ఉద్యమం అంటే బహాబహిగా హిందువులపై ఉద్యమం అన్నట్టే, హిందువులతో కొట్లాట అన్నట్టే. అంటే వారు కొట్లాడే దేనికి? హిందువులపై ఈ వివక్షలు చూపడం ఏంటి, హిందువులపై ఈ తిట్టడాలు ఏంటి, అవమానాలు ఏంటి, చీత్కారాలు ఏంటి, ఊరి బయట ఉండడం ఏంటి, వారిని ఒక సమానత్వంగా కాకుండా కానీ ఒక పశువు కంటే హీనంగా చూసే పద్ధతులు ఇంకా మన మనుస్మృతి, మన ధర్మ పద్ధతులు ఇంకా భారత రాజ్యాంగం వచ్చిన కాలంలో కూడా అన్ని గ్రామాల్లో కనబడుతూనే ఉన్నాయి. బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగం ద్వారా, హక్కుల ద్వారా దళితులు ఉన్నత చదువులు, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నా కానీ విదేశాల్లో తిరుగుతుంటూ విదేశాల్లో ఉన్నత విద్యలు, ఉన్నత ఉద్యోగాలు సాధిస్తున్నా కానీ ఎక్కడికి కులం అనే ట్యాగ్ కనబడడం వల్ల వారికి ఒక దళితుడుగానే చూస్తున్నారు. కానీ వాని యొక్క విలువలు, ఈ నైతికత అనేది మర్చిపోయారు. కులం అనేది ఒక పెద్ద వైరస్. ఆ కులం అనేది మానసిక రోగం ఉన్న వాళ్ళు ఈ కులాన్ని పట్టుకొని వేలాడతారు, కులాన్ని మతాన్ని పట్టుకొని వేలాడతారు. హిందూ మతంలోని ఎస్సీల ఉద్యమం అంటే, దళితుల ఉద్యమం అంటే బహాబాయిగా ఈ హిందువులపై ఉద్యమం అంటే హిందువులు, అక్కడ ఉన్నటువంటి హిందువులు దళితులపై ఇన్ని హత్యలు, ఇన్ని రేపులు, ఇన్ని జరుగుతున్నా కానీ జరగాల, ఇదే మంచిదనే మన ధర్మశాస్త్ర ప్రకారం ఆలోచిస్తారు. కానీ దళితులపై ఎందుకు చేస్తున్నారని ఏ ఒక్క హిందూ ప్రశ్నించాడు. ఎందుకంటే హిందువులోని వారికి ఇతర మతాలకు మారుస్తే, క్రైస్తవ మతాలకు మారుస్తే గొర్రెలుగా అంటారు. కానీ ఇక్కడ ఉన్నట్టు హిందూ మతంలోనే లోపాలు ఉండయి. హిందూ మతంలోనే ఈ మనిషిగా చూడని ఈ మతంలో ఎన్నాళ్ళు ఉంటారనేదే ప్రతి ఒక్కరి ప్రశ్న. అందుకే ఇతర మతాల్లోకి వెళ్తారు. ఎవరు కానీ వేరే మతాల నుండి హిందూ మతంలోకి మాత్రం మారరు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ఏ దిక్కున చూరు ఈ కులం అనే వ్యవస్థ ఇంకా వివక్ష చూపుతూనే ఉన్నది. అన్నీ మన భారతదేశంలోని ఒక పెద్ద వైరస్ ఏదైతుందంటే హెచ్ఐవి కన్నా అతిపెద్ద వైరస్ ఈ కులం అనే వైరస్. ఆ వైరస్ను పెట్టుకొని ఈ మతంలో ఎవరు ఉంటారు? ఇన్ని చీత్కరాలు, అవమానాలు, వివక్షలు జరుగుతుండగా ఈ మతాన్ని వదిలిపెట్టి ఇతర మతాలకు వెళ్ళకుండే ఈ మతంలోని ఈ మనిషి చూడని పశువు కంటే హీనంగా చూసే కులాల్లోని ఇలాంటి హిందూ మతాన్ని విడిచిపెట్టి వేరే మతాలకి వెళ్తారు. ఇలాంటివి చేసినప్పుడు వెళ్తారు. అలాంటప్పుడు హిందువులు ఎక్కడ హిందూ మతంలోని లోపాలను ఫస్ట్ మనస్పరీక్షించుకోవాలి. అంటే ఇది మనలాగా మనుషులైనా సమానత్వం కనబడుతుందా ఈ మతంలో? వీళ్ళని ఎందుకు ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థ ఎవరు సృష్టించారు? ఈ బ్రాహ్మణులు ఎవరు? క్షత్రియులు ఎవరు? వైశ్యులు ఎవరు? వీళ్ళు ఎందుకు మొదటి స్థానంలో ఉన్నారు? వీళ్ళే జంజనం ఎందుకు కట్టుకుంటున్నారు? మిగతా వాళ్ళు శూద్రులు ఎందుకు అవుతున్నారు?
వీళ్ళు అతిశూద్రులు అనేవారు ఇంకా దాంట్లో వాళ్ళు మనుషులనే చూపెడతలేరు, పశువు కంటే హీనంగా ఉన్నారు. ఈ అతిశూద్రుడు అనగా మాల మాదిగా ఈ ఈ క్యాస్ట్లో అందరూ దిగువన వాళ్ళు అసలు మతధర్మశాస్త్రంలో అన్ని పరిగణించబడలేరు. వాళ్ళ మనుషులుగానే చూడలేరు. ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు శూద్రులు అనేవారు ఎవరైతే ఉన్నారో రెడ్డి, వెలమ, కాపు, బీసీ వీళ్ళందరూ ఈ జంజరం ఎవరైతే లేరో వాళ్ళందరూ శూద్రుల కిందకే వస్తారనేది గుర్తుంచుకోవాలి. హిందూ మతంలో ఇన్ని నిచ్చెన మెట్ల వ్యవస్థలో ఇన్ని జరుగుతున్నా కూడా ఏ ఒక్కరు మా కులం పెద్దది, మా కులం చిన్నదనే గొడవలే జరుగుతున్నాయి. కానీ హిందూ మతంలో లోపాలు చాలా ఉన్నాయి. అందుకే ఈ మతాన్ని వదిలి ఇంకా మతాలకు వెళ్తున్నారు. ఎందుకంటే అలా ఉన్న ఈ మతంలోని ఈ ఒకరిపై పెత్తనం ఒకరి అంటే మేమే సాగించుకోవాలా, బ్రాహ్మణులు చెప్పిందే వేదం, వాళ్ళే వేదాలు, వాళ్ళు వేదాలు చెప్పిన ప్రకారంగా నడుచుకోవాలా ఈ మతంలో అనేది ఇంకా కనబడుతున్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇవన్నీ డిసెంబర్ 22 నాడు ఈ ఈ మనధర్మశాస్త్రాన్ని తగలబెట్టి భారత రాజ్యాంగాన్ని మనిషిని మనిషి చూసే సమానత్వంగా బ్రతకాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ, సమానత్వం, సభృత్వం హక్కులు కల్పించి భారత రాజ్యాంగం ద్వారా మనకు ఇంత స్వేచ్ఛనిస్తే ఇప్పటికి కూడా ఈ భారత రాజ్యాంగం గడుస్తూ 70 సంవత్సరాలు గడుస్తున్న కాలంలో కూడా దళితులపై ఇంకా ఈ చంపడాలు, కొట్టడాలు, వివక్షలు ప్రతి గ్రామంలో చూస్తూనే ఉన్నాం. ఏ ఒక్క హిందూ ప్రశ్నించడు. హిందువులను వెలివేస్తే ఏదో సినిమాలాగా చూస్తారు. అంటే హిందువులోని దళితులను అదే గ్రామంలో ఉంటే మనుషులు ఒకరికొకరు తెలుసుకున్నా కానీ దళితులను వివక్ష చేశారు. వారికి ఎటువంటి దుకాణ సామాగ్రి ఇవ్వద్దు, వారికి నీరు పోయొద్దు, పాలు పోయొద్దు, వారి కనీస ఆహారాలు ఉన్నట్టు ఎవరు మాట్లాడకూడదు. మాట్లాడితే వారికి జరిమానా తీయాలా, ఎవరు వారిపై వారి ఇంటికి వెళ్ళిన సాయం చేసినా కానీ వారికి జరిమానా తీయాలా అంటే ఆంక్షలు ఇంకా గ్రామాభివృద్ధి కమిటీలోనే జరుగుతున్నాయి. ప్రతి ఒక్కటి ఈ అగ్రకులైనటువంటి చేతనా కొడుకులు వీరు ఇంకా ప్రతి గ్రామంలోని వీళ్ళదే హవా అన్నట్టు సాగించుకుంటున్నారు. దళితులపై ఆగడాలు చేస్తున్నారు. ఇలాంటివి మనము మనసు పరీక్షించుకోవాలా. ప్రతి ఒక్క మనిషిని మనిషి చూసినాడే ఏ మతమైనా కానీ నేను స్వాగతిస్తుంది. ఒక మనిషిని మనిషి చూడలేనటువంటి మతాన్ని, ఆ కులాన్ని ఎవరు అక్కడ ఉన్నటువంటి ఆత్మగౌరవం చంపుకోరు. బాబాసాహెబ్ అన్నాడు మనము కనీసం మన సెల్ఫ్ రెస్పెక్ట్గా బతకాలా, మనకు ఆత్మగౌరవంగా బ్రతకాలనేది బాబాసాహెబ్ వారసులుగా దళితులకు ఎప్పుడు బాబాసాహెబ్ చెప్పిన నియమాలు పాటిస్తూనే ఉంటాం. అందుకని ఈ ఏదైతే ఉందో కులం అనే పెనుభూతము దారికి అడ్డంగా ఎప్పుడు ఈ అడ్డుగోడలాగా నిల్చుంటుంది. మనం వచ్చేసి కులాన్ని కానీ చంపేస్తే కానీ ఈ కులం అనే వైరస్కు మనం మందు కనిపెడితే కానీ ఈ రాజకీయ సంస్కరణ కానీ ఆర్థిక సంస్కరణ కానీ మనము సాధించలేమని బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు. ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ప్రతి ఒక్కరు మనిషిని చూసే మనస్తత్వం కావాలా. ఆ భావాలన్నీ, ఆలోచనలన్నీ మనం మార్చుకోవాలి. ఎప్పుడైతే ఈ మనసులో మైండ్లో ఈ కులమైన వైరస్ ఎన్ని రోజులు నీ మైండ్లో ప్రవర్తిస్తుందో నువ్వు మానసికంగా రోగివని బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు. ఆ విధంగా నేను కూడా అంటున్నాను. ఈ ఎన్ని రోజులు నీ కులం అనే కంపు, కులం అనే వైరస్ నీ నెత్తిలో ఉంటుందో నువ్వు ఒక వ్యాధిగ్రస్తుడిగానే పరిగణించబడతావని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు మనిషి చూసే సమాజం రావాలనేది నా వీడియో యొక్క ఉద్దేశం. నా వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై భీమ్.